హాయ్ ఎవ్రీవన్. మనకు టీజీపీఎస్సీ నుండి ఏం వచ్చిందంటే అఫీషియల్ నోట్స్ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ అనేది రానే వచ్చింది. గ్రూప్ 3 గురించి కూడా చాలామంది మిత్రులు కామెంట్ చేస్తున్నారు. మోస్ట్లీ చాలామందికి 253 మధ్యలో ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇంకా చూడాలి, బేస్డ్ ఆన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ చూసినట్లయితే త్వరలో ఫైనల్కి ఇచ్చి రిజల్ట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది గ్రూప్ 3. అదేవిధంగా గ్రూప్ 3 యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ మనకు 40-45 మధ్యలో ఉన్నట్టున్నది అంతే. గ్రూప్ 2 కూడా మోస్ట్లీ 50% మాత్రమే అటెండ్ అయ్యిండు, రిమైనింగ్ అందరు కూడా అబ్సెంట్ అయ్యిండు. ఎనీవేస్ గ్రూప్ 2 యొక్క ప్రిలిమినరీకి చూసిన తర్వాత చాలామంది మిత్రులను అడిగితే ఎవరు కూడా చూసుకోలే అంటున్నారు. అడిగిన వాళ్ళు బాగా రావట్లేదు అంటున్నారు. కానీ ఎనీవేస్ ఈ యొక్క గ్రూప్ 2 యొక్క 4 పేపర్స్, ఫస్ట్ పేపర్ జిఎస్, రెండో పేపర్ ఏమో పాలిటీ, హిస్టరీ అండ్ సొసైటీ, థర్డ్ పేపర్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్, ఫోర్త్ పేపర్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఆఫ్ తెలంగాణ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇవన్నీ కూడా మనకు ఫోర్త్ పేపర్లో ఉన్నాయి. సరే, ఫోర్త్ పేపర్ ఈజీ, కానీ అది కూడా కొన్ని డేట్స్ అవి ఇవి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఈ 4 పేపర్లన్నీ కలిపి ఈచ్ పేపర్కు 150 మార్క్స్, టోటల్గా 600 మార్క్స్. అయితే ఈ 600 మార్క్స్కు ఎన్ని వచ్చేసినాయి అంటే మీ యొక్క మార్క్స్ స్కోర్ ఎంత అనేది మీరు తప్పకుండా మన యొక్క కామెంట్ బాక్స్లో మీ స్కోర్ చెప్పండి. ఎందుకో ఇదివరకు చాలామంది చెప్పేది కానీ ఇప్పుడు ఎవరు కూడా చాలామంది చెప్పట్లేదు. సరే, ఎస్టిమేషన్ చేసి కూడా ఎవరు చాలామంది బయటకైతే బాగా కావట్లేదు. సరే, ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఈ పేపర్లు మాత్రం 4 డిఫరెంట్ పేపర్ల అచీవ్మెంట్ అయిన వాళ్ళకు మాత్రమే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 4 పేపర్లు బాగా రాయాలి. ఈచ్ పేపర్కు 100 వచ్చి 4 పేపర్లు 400 వస్తే పాజిటివ్ మార్క్స్గా ఉంటాయి. ఎనీవేస్ ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని మార్క్స్ అనేది ఫైనల్కి పెట్టి టీజీపీఎస్సీ గౌరవ చైర్మన్ సార్ బుర్రా వెంకటేశం గారు చాలా పికప్ చేసి మనం ఇది వచ్చిన రాకుండా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మే 1 తారీఖు నుండి మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నవి. కావున కంపల్సరీ ఇందులో సక్సెస్ అయితే కంగ్రాట్స్. ఒకవేళ మిస్ అయిన వాళ్ళందరూ కూడా మనటి అభ్యర్థులందరికీ కూడా కంపల్సరీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కావున అందరూ కూడా మనం ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీకు గ్రూప్ 2 ఎన్ని మార్క్స్ అనేది కామెంట్ చేయండి. మనకు ఒక ఎస్టిమేషన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎస్టిమేషన్ తెలుసుకోవడం వల్ల కొద్దిగా ఎట్లా అనేది మనం డిసైడ్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఎప్పటికీ మనం ఈ యొక్క తెలంగాణలో కమింగ్ డేస్లో జాబ్ క్యాలెండర్ ఏమేమి రాబోతున్నాయి, గ్రూప్స్ ఎగ్జామ్స్ అన్నీ రాబోతున్నాయి. రాబోయే ఎగ్జామ్లో కానీ గత ఎగ్జామ్లో సక్సెస్ అయిన వాళ్ళకు కంగ్రాట్స్. సక్సెస్ కాకుండా మామూలుగా కొన్ని మార్క్స్ మిస్ అయ్యి ఉన్న వాళ్ళకు ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మళ్ళీ చదివితే తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు కస్టేఫలీ. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎటువంటి జాబు సమాచారాన్ని మీకు తెలియజేస్తూ మీ సోదరుడు కే రమణాచారి. థ్యాంక్ యూ.